హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడా అనే కొత్త స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చేసాము. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం డిలే చేయకుండా. అక్క అక్క అంటూ పిలుస్తూ వస్తుంది దక్ష. ఏంటి ఎప్పుడు కాకిలా అరిచే చెల్లి ఈరోజు ఏంటబ్బా అక్క అంటూ ప్రేమగా కోకిల కంఠంతో పిలుస్తుంది అని అనుకుంటూ ఉంది సత్య. అంతలో అక్క నువ్విక్కడున్నావా, నీకోసం ఇల్లంతా గాలిస్తున్నాను అని అంటూ మూతి 3 వంకర్లు తిప్పుతూ వచ్చింది దక్ష సత్య దగ్గరికి. చెల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈరోజేంటి ఇంత ప్రేమగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు, ఏంటి సంగతి అని అంది సత్య. అందుకు దక్ష, అదేంటక్క అలా అంటావు, ఎంతైనా నీ చెల్లిని కదా, ఎప్పుడు ఒకేలా ఉంటామా ఏంటి? నువ్వు ఎంత మంచిదానివో తెలుసుకోకుండా ఊరికే నిన్ను అవమానిస్తూ ఉండేదాన్ని. కానీ ఈ మధ్య ఆలోచించానక్క, నాకు మాత్రం ఇంకెవరున్నారక్క, నువ్వు కాక. అక్క చెల్లెలం అన్నాక గొడవలు ఉండవా, అపార్థాలు అవహేళనలు ఉండవా? అంత మాత్రాన మనం అక్క చెల్లెలం కాదా? ఏదో నీకన్నా చిన్నదానిని తెలిసి తెలియక నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించక్క. అదే మన ఇద్దరం ఒక అమ్మ కడుపున పుట్టి ఉంటే నువ్వు నన్ను క్షమించకుండా ఉంటావా అనేసి అంది. సత్యకి ఏం అర్థం కావడం లేదు. ఏమైంది దీనికి ఈరోజు? రోజు నేను ఎక్కడ దొరుకుతానా, ఎక్కడ నాన్న వద్ద ఇరికిద్దామా అని చూస్తూ ఉంటుంది కదా, మరి ఈరోజు ఏంటబ్బా వింతగా ప్రవర్తిస్తుంది? దీని మార్పు వెనక రీజన్ ఏమై ఉండిద్ది? నిజంగా మారిందా లేదా? మేబీ నిజమే అయి ఉండొచ్చులే. తను నాకంటే చిన్నది, నిజంగానే మా అమ్మకి పుట్టి ఉంటే తను ఎన్ని చేసినా నేను క్షమించకుండా ఉంటానా? ఏదో తెలిసి తెలియక నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. అయినా నేను తనకంటే కొంచెం పెద్దదాన్ని కదా, నేను కాకపోతే ఇంకెవరు తనని అర్థం చేసుకుంటారు అని అనుకుంది సత్య. ఇలా సత్య ఆలోచిస్తూ ఉంటే దక్ష మాత్రం తన పాటికి తాను లొడలొడా చెప్తూనే పోతుంది. అలా చెప్తూ సడన్గా సత్య వైపు చూసి, ఏంటక్క ఆలోచిస్తున్నావు, నిజంగా మారానా లేదా అనా? నిజంగా ఇక నుండి నేను ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకొని వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు రమ్మంటే నీతో రావడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. నీకు ఓకేనా అంది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. అందుకు సత్య అంది. దానికే తెగ్గ హ్యాపీ ఫీల్ అయినట్టు, నాకు తెలుసక్క నీ మనసు వెన్న ఇట్టే కరిగిపోతుంది వెన్నలాగా అంటూ, చూసావా అక్క, అసలు విషయమే మర్చిపోయాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క. నీ బర్త్డే రోజే నీకు నా మనసు తెలిపి నేనేంటో నీకు చూపించాలనుకున్నాను అనగానే సత్య ఒక్క క్షణం దడుచుకొని సత్య వైపు దక్ష వైపు ఏమన్నావు అన్నట్టు చూస్తుంది. అందుకు దక్ష, అదే అక్క, నేను మారిపోతే ఎలా ఉంటానో చూపించాలి కదా, మరి దానికోసం ఒక మంచి రోజు అండ్ అకేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా, నా ప్రేమ ఎలా ఉంటుందో చూపించాలి కదా అంది తడుముకుంటూ. సత్య నవ్వుతూ దక్షని చూస్తూ, నీకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేంలే, అయినా నీ మీద నాకేం కోపం లేదు, నాకంటే చిన్నదానివి అనే అనుకుంటాను. నువ్వెప్పుడు నా మీద నీ ప్రతాపం చూపించిన దానికి నిన్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదులే అంది సత్య. అందుకు దక్ష, అదేం కాదక్క, ఇవాళ నీ పుట్టినరోజు కాబట్టి నేను నీకు పార్టీ ఇస్తాను అంది. అందుకు సత్య, అదేంటి పార్టీ నేను కదా ఇవ్వాలి, బర్త్డే నాది కదా, మరి నువ్వు ఇస్తానంటున్నావేంటి తింగర్ పిల్ల అని అంది. అందుకు దక్ష, నువ్వు వేరు నేను వేరా అక్క, కాదు కదా అంది. మరి నా బర్త్డేకి నేనే ఇస్తాను, బట్ కాస్ట్లీ ప్లేస్లో ఇవ్వలేను, ఏదైనా
మీడియం రేంజ్లో చూస్ చేసుకో అంది సత్య. అందుకు దక్ష లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం అదేమొద్దక్క, ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేసేసాను, పద పద అంటూ సత్య వద్దన్న వినకుండా తనని బయటికి తీసుకెళ్ళింది. సరాసరి తనని రాయల్ బ్లూ మౌంటైన్ అనే రిసార్ట్కి తీసుకెళ్ళింది. అది చూస్తూ దక్ష ఇప్పుడు ఇక్కడ పార్టీ ఎందుకు అంది. అందుకు సత్య పదక్క నీకు సర్ప్రైజ్ ఉంది అంటూ రూమ్ నెంబర్ 303కి తీసుకువెళ్ళింది. తర్వాత ఏం జరిగింది?